హాయ్ వివర్స్, మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము చూస్తూ ఉన్నాము. పరిసర విజ్ఞానము ఈవీఎస్ చూస్తూ ఉన్నాము. 2వ తరగతి. ఎగురుదాం రండి. ఇక్కడ వచ్చేసి పక్షుల గురించి మనము ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఆహా, ఎంత అందము! ఇచ్చట ఎన్ని పక్షుల పేర్లను ఒక్కొక్కటిగా చెప్పుకుందామా? నేనెవరిని కనుగొనండి చూద్దాము. నా రంగు పచ్చ, నేను కీకీ అని అరుస్తాను, నా ముక్కు ఎరుపు. ఎవరమ్మా? చిలుక. నా కాలివేళ్లు పలుచని చర్మముతో కలపబడి ఉంటాయి, నేను వేగముగా నడిచానంటే బోర్ల పడతాను, క్వాక్ క్వాక్ అని అరుస్తాను. ఎవరు? బాత్ అనమాట. నా కళ్ళు పెద్దవి, నేను మెడను త్రిప్పినచో పలు కోణములలో చూడగలను. అది వచ్చేసి గుడ్లగూబ. నా రంగు తెలుపు, నా కాళ్ళు ముక్కు పొడవైనవి, ముక్కుతో చేపను గుచ్చి పట్టెదను. కొంగ. నా రంగు నలుపు, కావు కావు అని అరిచెదను, ఆహారమును ఇతరులతో పంచుకొని తినేదను. కాకి. ఇక్కడ మనకు బొమ్మలు ఉన్నాయి చూడండి, వాటికి జతపరచండి. ఇచ్చిన రంగుల సహాయంతో పక్షులను గుర్తించి వాటి పేర్లు రాయదము. తెలుపు పావురము తెలుపు, నలుపు వచ్చేసి నలుపు కాకి, ఆకుపచ్చ చిలుక వచ్చేసి ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. పక్షులు తిను ఆహారమును కనుగొనము. మీకు నోట్స్లో డీటెయిల్గా మనము చెప్పుకుందాము. ఇక్కడ వచ్చేసి పక్షులు తినేటువంటి ఆహారాన్ని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని మ్యాచ్ చేయండి, జతపరచండి. తర్వాత వచ్చేసి వాటిని తెలుసుకుందాం, ఏమేమి తింటాయో తెలుసుకుందాం తర్వాత. ఇక్కడ ఇచ్చినారు పండ్లను తిను పక్షులు ఏమేమిటి, కీటకములు పురుగులను తిను పక్షులు ఏమేమిటి, పండ్లను మరియు కీటకములను తిను పక్షులు ఏమిటి. సరే, మీరు ఎప్పుడైనా పక్షుల గూళ్ళను చూసి ఉన్నారా? ఇక్కడ చూడండి, పక్షులు చూడండి, చెట్ల కొమ్మలలో గూడు కట్టుకొని నివసిస్తుంది. ఇక్కడ చూడండి, కొమ్మల్లో గూడు కట్టుకొని నివసిస్తుంది. చెట్ల రంధ్రముల్లోనూ నివసిస్తుంది. చెట్ల రంధ్రముల్లోనూ నివసించేటువంటి పక్షులు ఉన్నాయి. ఆకులలో కూడా గూడు కట్టి నివసించును. ఆ పక్షులు కూడా వచ్చేసి ఇంకను ఏ ప్రదేశంలో గూడు కట్టి ఉంటునో మీరు చూసి ఉన్నారో మీరు అక్కడ రాసి చెప్పండి. సరే, ఈ యొక్క పక్షి గూడు నిర్మించడానికి ఏమేం చేస్తుందంటే పుల్లలు, దారము, దూది, నార, ఆకులు ఇవి తప్ప వేరే వస్తువులను తీసుకొచ్చి గూడు కట్టుచున్నవా అంటే ఇంకా అనేకమైనటువంటి వస్తువులను కూడా తీసుకొచ్చి గడ్డి, ఎండుగడ్డి, పచ్చిగడ్డి వాటిని కూడా తీసుకొచ్చి కూడా గూడు కడుతుంది ఆ యొక్క పక్షులు అనమాట. చూడండి, చర్చిద్దామా పక్షులు వాటి పిల్లలతో నివసించటకు గూర్చి. ఇక్కడ చూడండి, పక్షులు చూడండి ఏ విధంగా గూళ్ళు కట్టుకున్నాయో చూడండి. ఆ విధంగా పక్షులు తన యొక్క పిల్లలతో ఏ విధంగా ఉందో చూడండి. పక్షులు గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి. పిల్లలను తన గూటిలో ఉంచి కాపాడుకుంటాయి. తర్వాత ప్రేమతో మెలుగును, చాలా ప్రేమగా ఉంటాయి. ఆహారమును తనే స్వయంగా తినిపించును. శత్రువుల నుండి తన పిల్లలను రక్షించుకుంటాయి పక్షులు అనమాట. సో ఇవన్నీ పక్షులు చాలా ఆప్యాయతగా తన యొక్క పిల్లల్ని పెంచుకుంటాయి. ఈ చిత్రాన్ని చూడండి, చూసి పక్షుల పేర్లను కనిపెట్టి పట్టికలో రాసేద్దామా. ఇక్కడ కొన్ని పక్షులు ఉన్నాయి, వాటిని కనిపెట్టి మీరు రాయండి. నోట్స్ చెప్పేటప్పుడు మనం చూద్దాము. వాటిల్లో బొమ్మను మటుకు గమనించండి. వీటిలో ఏవే పక్షులు ఉన్నాయో మీరు వరుసగా రాయండి. కొన్ని పొడుపు కథలను కూడా ఇవ్వడం జరిగింది, వాటికి సమాధానాలు చెప్పండి. నోట్స్ చెప్పేటప్పుడు చూద్దాము. పైకి ఎగరగలను, అయితే పిచ్చుకను కాను, నేనెవరిని. నాట్యము చేయగలను, అయితే నేను నాట్యగత్తెను కాను, నేనెవరిని. నేను రాత్రులలో మాత్రమే చూడగలిగి పగటి పూట చూడలేను, అయితే నేను గుడ్డిని కాను, నేనెవరిని. చేప కొరకు ఒంటికాలితో నిలబడి తపస్సు చేస్తాను, అయితే నేను ఋషిని కాను, ఎవరిని. చూడండి, కాగితంతో వచ్చేసి మడిచి పక్షిని చేద్దామా. ఇక్కడ చూడండి, స్క్వేర్తో కూడినటువంటి వాటిని వచ్చేసి ముక్కోణంగా మడవాలి. మడిచిన తర్వాత వచ్చేసి దీన్ని మరలా వచ్చేసి ఇక్కడ చూడండి, ఇచ్చినటువంటి వాటి ప్రకారంగా మీరు మడిచి పక్షిని తయారు చేయండి. కొన్ని పక్షులు గూళ్ళను కట్టలేదు, ఎందుకు అనేటువంటిది మనము నోట్స్ ద్వారా చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.